కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నాము? డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S/4HANA గురించి చెప్పాము. అందరూ మ్యూట్లో పెట్టుకోవాలండి. ఓకే, అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. సో మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ టు S/4HANA అనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో మరి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ దగ్గర మనం ఉన్నాము. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ కూడా చెప్పేసుకుంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, చెప్పండి, మనకి జనరల్గా మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి ఒకసారి. కనబడుతుందా స్క్రీను? నాట్ విజిబుల్. చూడండి, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, విజిబులా? ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పుకుందాం మనకి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం బేసిక్గా S/4HANA వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ గురించి మనం చెప్పుకున్నాం కదా. సో ఈరోజు మనకి ఏమేమి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మనకి S/4HANAలో మనకి ఏమేమి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి. ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకే, మెయిన్ ఇవే, ప్రైవేట్ ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకేనా? సో మెయిన్ ఇవే, ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. అలా కాకుండా SAP మనకి బిజినెస్ 1 B1 అని చెప్పి కూడా ఉంది. SAP బిజినెస్ 1. ఇప్పుడు ఈ ఆన్ ప్రిమైజ్ అనేది చాలా హై కస్టమైజ్డ్ ప్రాసెస్, కస్టమైజేషన్ ఎక్కువ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా. సో కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీస్ ఎక్కువగా ఆన్ ప్రిమైజ్ని యూజ్ చేస్తాయి. ఓకేనా? ఎందుకంటే వాటిల్లో కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బిజినెస్కి కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ SAPలో సొల్యూషన్ అనేది చాలా తక్కువ అని ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ప్రోగ్రామ్ రాసి ఆ క్లయింట్ బిజినెస్ సినారియోస్ని మనం కంప్లీట్ చేయాలి. సార్ నాకు ప్రోగ్రామ్ రాదు కదా, మరి ఎట్లాగా అంటారా? ఓకే, మనం రాయాల్సిన అవసరం లేదు. అబాపర్ ఉంటాడు మనకి. ఎవరు? అబాపర్తో మనం రియల్ టైంలో వర్క్ చేయాలి. అబాపర్తో కూర్చొని మనం రియల్ టైంలో వర్క్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మన వర్క్ అనేది అబాపర్ మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే మనకి కొన్ని కస్టమైజేషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ SAPలో మనకి సొల్యూషన్ రాదనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది. కస్టమైజేషన్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మన స్టాండర్డ్ SAPలో కొన్ని ప్రోగ్రామ్స్, G ప్రోగ్రామ్స్ అంటారు. ఏమిటిది? G ప్రోగ్రామ్స్ రాసి అవి కస్టమైజేషన్ చేయాలి. ఇది పెద్ద పెద్ద బిజినెస్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఓన్ స్టాఫ్ పెట్టుకుంటారు, అలాగే ఓన్ నెట్వర్క్స్, ఓన్ స్టాఫ్, ఓన్ సర్వర్స్, అలాగే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అన్నీ కూడా ఓన్. కాబట్టి దాన్ని కస్టమైజేషన్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకేనా? సో డేటా కంట్రోల్ అంతా కూడా క్లయింట్ దగ్గరే ఉంటుంది మొత్తం అంతా. సో అలా కాకుండా మనకి SAPO కంట్రోల్లోనే ఉంటాయి కొన్ని. క్లౌడ్ వచ్చేటప్పటికి HANA డేటాబేస్ ఉంది కదా. ఈ HANA డేటాబేస్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? SAPO కంట్రోల్లోనే ఉంటుంది క్లౌడ్. అండ్ ఎప్పటికప్పుడు వాడే ప్యాచెస్ కానీ అప్గ్రేడ్స్ కానీ అన్నీ వాడే చేసుకుంటాడు. అందులో కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఇక్కడ కస్టమర్ లైసెన్స్ పర్చేస్ చేసుకొని ఓన్ స్టాఫ్ని అరేంజ్ చేసుకొని ఓన్ నెట్వర్క్స్ అరేంజ్ చేసుకొని అంతా ఓన్గా పనిచేయాలి. ఎక్కడ ఆన్ ప్రిమైస్ వర్షన్లో. ఓకేనా? సో క్లౌడ్ వర్షన్లో మనకి మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి మనకు ఉన్నాయన్నమాట. సో ఆన్ ప్రిమైజ్ అనేది ఏంటంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్ విత్ కాంప్లెక్స్ నీడ్స్ అనమాట. సో మనకి పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్లో కాంప్లెక్స్ నీడ్స్ ఉంటే దానికి కస్టమైజేషన్ ప్రాసెస్ అనేది
ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఆన్ ప్రిమైజ్ ప్రాసెస్లో లార్జ్ ఎంటర్ప్రైజెస్లో పెద్ద పెద్ద వాటిల్లో మనం చూసుకున్నట్లయితే కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, కస్టమర్ కంట్రోల్ ఉంటుంది. సో ప్రైవేట్ క్లౌడ్లో మనకు చూసుకున్నట్లయితే మిడ్ టు లార్జ్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి ఏంటిదండి, మిడ్ టు లార్జ్ ఎంటర్ప్రైజెస్లో కస్టమైజేషన్ అనేది హై ఉంటుంది, కంట్రోల్డ్ బై కస్టమర్ అనమాట. అంటే ఇది కంప్లీట్గా ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది. ఏదండి, ప్రైవేట్ క్లౌడ్ అయినా పబ్లిక్ క్లౌడ్ అయినా ప్యాచెస్ కానీ అప్గ్రేడ్స్ కానీ కంప్లీట్గా ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా. సింపుల్గా మాట్లాడుకుంటే ఇంతే. పబ్లిక్ క్లౌడ్ అనేది చాలా చిన్న సైజు కంపెనీస్కి తొందరగా ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి అంటే ఒక 6 monthsలో 7 monthsలో అయిపోతుంది. పబ్లిక్ క్లౌడ్ చాలా చాలా చిన్న కంపెనీస్కి 6-7 monthsలో ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది అనమాట. ఏదండి, పబ్లిక్ క్లౌడ్. అదే మనకి ప్రైవేట్ క్లౌడ్ చూసుకున్నాం అనుకోండి, సో మనకి మిడ్ సైజు నుంచి లార్జ్ సైజు ఉన్న కంపెనీస్కి ఏం ఉపయోగిస్తారు, ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ రైస్ విత్ ఎస్ఏపి అనేది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఈ క్లౌడ్లో అంతకుముందు కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కస్టమైజేషన్ చాలా తక్కువ ఉండేది క్లౌడ్లో. ఈ రైస్ విత్ ఎస్ఏపిలో ఏంటంటే ఆ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం కొన్ని కంపెనీస్ ఈసీసీ నుంచి S/4HANAకి మైగ్రేట్ అయ్యే కంపెనీస్ ఉంటాయి చూసారా, ఈసీసీ ఓల్డ్ సిస్టమ్ నుంచి S/4HANA, అలాంటి వాటికి దీన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు, దీన్ని రైస్ విత్ ఎస్ఏపి అనేది. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఆన్ ప్రిమైజ్, కంప్లీట్గా ఆన్ ప్రిమైజ్లో కస్టమరే రెస్పాన్సిబుల్, కస్టమరే లైసెన్స్ పర్చేస్ చేసుకోవాలి, కస్టమరే. సో దానికి సంబంధించి ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్, అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఓన్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి గవర్నమెంట్, ఫార్మా, కాంప్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ ఆన్ ప్రిమైజ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా. అలాగే మనకి ప్రైవేట్ క్లౌడ్, సో ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకి ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది, కస్టమైజేషన్ మోడరేట్, కాస్ట్ మీడియం. ఓకే, లార్జ్ గ్లోబల్ ఫర్మ్స్లో మనం ఈ ప్రైవేట్ క్లౌడ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా. సో అలాగే మనకి పబ్లిక్ క్లౌడ్ అనేది తక్కువ ఖర్చు అనమాట. పబ్లిక్ క్లౌడ్ అనేది కొంచెం తక్కువ ఖర్చు. ఓకేనా. అండ్ మనకి సో స్మాల్ ఆర్గనైజేషన్లో దీన్ని ఉపయోగిస్తారు మనకి. కాబట్టి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. ఓకేనా. సో మనకి ఎస్ఏపి B1, ఎస్ఏపి B1 అంటే ఏంటి, బిజినెస్ 1. ఎస్ఏపి B1 అంటే ఏంటండి, బిజినెస్ 1. ఈ బిజినెస్ 1 అనేది మీడియం టు లార్జ్ ఎంటర్ప్రైజెస్లో యూజ్ చేస్తారు. ఓకేనా. ఎస్ఏపి B1 అనేది ఏంటిది, మీడియం చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి చూసారా, అలాగే ఒక 5 మంది యూజర్స్, 10 మంది యూజర్స్ లోపు ఉంటారు చూసారా, అలాంటి వాటికి ఎస్ఏపి B1ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో అలాగే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనం మాడ్యూల్స్, బేసిక్ ఫైనాన్స్, సేల్స్, ఇన్వెంటరీ వీటికి దీన్ని ఉపయోగిస్తారనమాట. ఓకేనా. సో అలాగే డేటాబేసెస్, దీంట్లో MS SQL సర్వర్, S/4HANA, ఎస్ఏపి HANA కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఏపి B1లో HANAని కూడా లింక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైందా డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి అన్నది, అర్థమైందా లేదా. సో కాబట్టి ఇప్పుడు మీరు ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటో అర్థమైంది, అలాగే ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటో అర్థమైంది, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో అర్థమైంది. సో పబ్లిక్ క్లౌడ్ అనేది చాలా తక్కువ డ్యూరేషన్లో ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది, చిన్న చిన్న కంపెనీస్కి దీన్ని వాడుతూ ఉన్నారు. ఓకేనా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ అనమాట. సో మీరు అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? యాప్ ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు చెప్పండి. యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? ఓకే. సో యాప్ ఇంకా ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్ మీ అందరికీ తెలిసిందే కదా. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి చాను SK ఇన్ఫోటెక్ అని సెర్చ్లో టైప్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది. సో ఆ యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు డాక్యుమెంట్లు అనేవి ఉంటాయి. ఓకేనా. సో డాక్యుమెంట్స్ యాప్లో పెడతాం మనం. సో మీకు
సో ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది అనమాట. పైన 3 డాట్స్ ఉంటాయి మొబైల్లో అయితే. పైన 3 డాట్స్ ఉంటాయి. పైన 3 డాట్స్ పైన ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే డాక్యుమెంట్స్, వీడియోస్ అని ఉంటాయి. డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చాను ఎస్కే డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఒక 24 డాక్యుమెంట్స్ మనం ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసామన్నమాట. ఓకే, సో మీరు కిందకి వెళ్తే ఇక్కడ ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ప్లేస్ చేస్తుంటాయి. ఓకే, ఎస్ ఫర్ ఈసీసీ ఎస్4HANA అనేది. ఓకేనా, అలాగే మనకి కోర్సు సిలబస్, కంటెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ. సో ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ఎస్ఏపి ట్రైనింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, సిలబస్ కాపీ. ఓకే, అలాగే ఫస్ట్ క్లాస్లో మనం డెమో ఏమైతే ఇచ్చామో అందులో ఇవి ఉంటాయన్నమాట. ఓకే, దీంట్లో మనం కోర్సు సంబంధించినవి, డెమో సంబంధించినవి అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. శాలరీసు, ఓకే, సో మనకి ఆపర్చునిటీస్ బయట ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా డాక్యుమెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి డైలీ. అర్థమైందా? సో ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీ డే వీఆర్ అప్లోడింగ్ ఈచ్ డాక్యుమెంట్ ఇన్ ది యాప్. ప్రతిరోజు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, కొత్త కొత్త విషయాలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యాప్లో మీరు ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఓకే, సో మాట్లాడుకుంటే మనకి చాన్ ఎస్కే డాక్యుమెంట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జిఎల్ ఫీల్డ్స్, సో ఇప్పుడు నేను ఒకటి దీంట్లో ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఫైనాన్స్ ఎవల్యూషన్ ఫ్రమ్ ఈసీసీ ఎఫ్ఐసిఓ టు సెంట్రల్ ఫైనాన్స్. సో వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నాం మనం. ఓకే, ఇది మనకి ఎన్నో క్లాస్ అండి? ఓకే, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్4HANA సింపుల్ ఫైనాన్స్, ఎస్4HANA ఫైనాన్స్, అలాగే సెంట్రల్ ఫైనాన్స్ అని చెప్పి మనకు కనపడుతూ ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా మనం కన్ఫ్యూజన్ పడుతున్నాం. అసలు ఎఫ్ఐసిఓ అన్నా ఎస్4HANA ఫైనాన్స్ అన్నా ఒకటేనా? ఈ మధ్యలో ఈ సెంట్రల్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సింపుల్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇలా కన్ఫ్యూజన్ అనేది లేకుండా మనం ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఈసీసీ సిస్టమ్ తెలుసు కదా మీ అందరికీ కూడా. ఈసీసీ అంటే ఏమనుకున్నాం మనం? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ సిస్టమ్ అనేది 2025 నుంచి మార్కెట్లో ఉంది. ఎప్పటి నుంచి అండి? 2025 నుంచి మనకి ఈసీసీ సిస్టమ్ అనేది మార్కెట్లో ఉంది. ఎస్4HANA అనేది 2015 నుంచి మార్కెట్లో ఉంది. HANA డేటాబేస్ ఎప్పటి నుంచి ఉంది మార్కెట్లో? 2010 నుంచి HANA డేటాబేస్ మార్కెట్లో ఉంది. సో మనకి ఈసీసీ సిస్టంలో దీన్ని ఈ ఎస్4HANA ఈసీసీ సిస్టంలో ఏమనేవాళ్ళు అంటే ఎఫ్ఐసిఓ అనేవాళ్ళు. అంటే ఎఫ్ఐ ఒక మాడ్యూల్, సిఓ ఒక మాడ్యూల్. ఎఫ్ఐసిఓ అంతేగాని ఫీకో కాదు. కొంతమంది శాప్ అంటున్నారు, శాప్ అంటే మరి అది మనకి ఎస్ఏపి అన్నాళ్ళు కానీ శాప్ అనకూడదు. శాప్ అంటే ఏంటంటే వీడికి ఏమీ రాదు, కొత్తోడు, వీడి రియల్ టైం లేదు అని ముందుగానే వాడికి అవతలవాడికి ఇంటిమేషన్ ఇచ్చేసినట్టు. అర్థమైందా? కొంతమంది ఎస్ఏపి ఫీకో అంటున్నారు, ఎఫ్ఐసిఓ అంతే. ఫీకో ఫైకో లేదు, ఓన్లీ ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐ 1 మాడ్యూల్, సిఓ 1 మాడ్యూల్. ఫీకో ఫైకో లేవు. ఓన్లీ శాప్ అని కూడా ఎవరో చెప్పారు. శాప్ అంటే పంది అంట ఏదో కంట్రీలో. ఓకేనా? కాబట్టి సో దానికి ఎస్ఏపి అనాలి కానీ శాప్ అనకూడదు. అర్థమైందా?
సో కాబట్టి మనం తెలిసిపోద్ది, అమీర్పేటలో ఊరినే పట్టేస్తారు. ఓకే, అమీర్పేటలోకి వెళ్ళి షాప్ అన్నాం అనుకో, చూసి కింద నుంచి అంటే కొత్తోడు అనమాట. సో వీడికి ఫీజు 15,000 చెప్పాల్సి 30,000 చెప్తాడు. సో అట్లా ఉంటుంది, అర్థమైందా? సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి SAP FICO అంటే మనం చూసుకున్నట్లయితే సో ఇది ఇందులో మనకి ECC వర్షన్లో మనకి SAP FICO అనేవాళ్ళు అనమాట. సో మనకి స్టార్టింగ్లో 2015 ఆ టైంలో S/4HANA వచ్చింది చూసారా స్టార్టింగ్లో, అప్పుడు 150 వర్షన్ అనమాట. ఆ టైంలో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, S/4HANA ఫస్ట్ టైం రిలీజ్ అయింది కదా మార్కెట్లో, అప్పుడు దానికి ఏం పేరు పెట్టారు, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టారు. తర్వాత దాన్ని కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని వర్షన్స్ ముందుకెళ్ళిన తర్వాత ఈ సింపుల్ ఫైనాన్స్ అని తీసేసి S/4HANA ఫైనాన్స్ అని పేరు పెట్టారు. అర్థమైందా అందరికీ కూడా? ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్స్, నాట్ ERP ఇవన్నీ కూడా SAP FICO అనేది ERP, S/4HANA ఫైనాన్స్ కూడా ERP అనమాట. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది యాడ్ ఆన్, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ఓకే, ఇది యాడ్ ఆన్. దీంట్లో మనకి డేటాబేస్లో వచ్చేటప్పటికి ఆరికిల్, MS SQL, IBM DB2 ఇలాంటివి ఉంటాయి. నేను చెప్పా కదా చాలా పెద్ద టేబుల్ ఉంది మనకి, లైన్ ఐటమ్ టేబుల్. ఏంటిది అది, AC డోకా యూనివర్సల్ జర్నల్. ఈ టేబుల్ ECCలో ఉండదు, ఓన్లీ S/4HANAలోనే ఉంటుంది. డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుందని చెప్పాను, కాలం ఓరియంటెడ్. సో S/4HANA ఏంటిది, ర్యామ్ ఓరియంటెడ్. ఇదేంటిది, చిప్లు, అవి డెస్క్లు వాటిల్లో స్టోర్ అవుతుందని చెప్పా కదా. సో అది ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఇందులో నో యూనివర్సల్ జర్నల్, నో రియల్ టైమ్ అనలిటిక్స్. ఓకే, అలాగే మనం చూసుకున్నట్లయితే డేటాబేస్లు చాలా పాతవి. ఓకే, కానీ ఇక్కడ S/4HANA ఫైనాన్స్లో HANA డేటాబేస్ మీద రన్ అవుతుంది. యూనివర్సల్ జర్నల్ ఉంది, అలాగే మనకి అన్ని మాడ్యూల్స్ ఇంటిగ్రేటెడ్ అయి ఉంది. ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ కంట్రోలింగ్ మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా, ఫ్యూరీ యాప్స్ ఉండడం మూలంగా రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఓకే, సో ఇందులో కొన్ని లేని ఫీచర్స్ అన్నీ కూడా S/4HANA సింపుల్ ఫైనాన్స్లో లేని ఫీచర్స్ అన్నీ కూడా S/4HANA ఫైనాన్స్లో యాడ్ ఆన్ చేశారనమాట. ఓకేనా? ఈ సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి అనేది నేను సపరేట్గా చెప్తాను, అలా ఉంచండి ప్రస్తుతానికైతే. ఓకే, SAP FICO అనేది ట్రెడిషనల్ SAP ఫైనాన్స్ మాడ్యూల్ ఇన్ ECC. అంటే చాలా ఓల్డ్, దాదాపు 25 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ECC అనేది మార్కెట్లో ఉంది అనమాట. ఈ S/4HANA ఫైనాన్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ S/4HANA ఫైనాన్స్ ఏదైతే ఉందో దీంట్లో మనకి యూనివర్సల్ జర్నల్, సో మెర్జర్స్ విత్ FICO, AAML ఇంటూ వన్ టేబుల్, న్యూ అసెట్ అకౌంటింగ్, బిజినెస్ పార్ట్నర్, ఎంబెడ్డింగ్ అనలైటిక్స్, ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ SAP డిజిటల్ కోర్, ఇవన్నీ కూడా. ఈ S/4HANA సింపుల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇది పాతది, చాలా ఓల్డ్ మోడల్. అంటే ఏంటి, S/4HANA స్టార్ట్ చేసేటప్పుడు 2015లో దీనికి సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టారనమాట. ఓకే, అడ్వాన్స్డ్ వచ్చేటప్పటికి S/4HANA ఫైనాన్స్. S/4HANA ఫైనాన్స్ అంటే FICO రెండు కలిపి. అలాగే ECCలో FI సెపరేట్ మాడ్యూల్, CO సెపరేట్ మాడ్యూల్. ECCలో FI సెపరేట్ మాడ్యూల్, CO సెపరేట్ మాడ్యూల్. S/4HANAలో FICO అంటే S/4HANA ఫైనాన్స్ అంటే రెండు కలిపి అని అర్థం. అర్థమైందా? నో సెపరేట్ మాడ్యూల్స్. అంతకుముందు ఏంటంటే FIకి సెపరేట్ మాడ్యూల్ ఉండేది, COకి సెపరేట్ మాడ్యూల్ ఉండేది ECC సిస్టంలో. ఇప్పుడు రెండు కలిపి పడేశాడు. ఇప్పుడు ఏమన్నా మనం S/4HANA ఫైనాన్స్ అన్నారు అంతే. ఓకేనా? ఈ సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. క్లయింట్ అనేవాడు SAP సిస్టాన్ని యూజ్ చేస్తున్నాడు, ఆరికిల్ సిస్టాన్ని యూజ్ చేస్తున్నాడు. ఓకే, అలాగే ఇంకోటి ఏదో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిస్టాన్ని యూజ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, ఒక కంపెనీ కోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందనుకోండి, రిలయన్స్ ట్రెండ్స్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ పెట్రోల్ అనేది ఒక కంపెనీ కోడ్, అలాగే రిలయన్స్ సంబంధించి గ్యాస్ అనేది ఒక కంపెనీ కోడ్ అనుకోండి. ఈ మూడు కంపెనీ కోడ్స్కి మూడు డిఫరెంట్ సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తున్నాడు. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాడు, ఆరికిల్ ఒకదానికి, SAP ఒకదానికి, ఇంకోటి ఏదో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ యూజ్ చేస్తున్నాడు. సో మరి ఇప్పుడు మూడు సిస్టమ్స్ వేరు. జనరల్గా అయితే అన్నీ కూడా S/4HANAలో ఉండాలి, కానీ క్లయింట్ మూడు యూజ్ చేస్తున్నాడు, మూడు కంపెనీ కోడ్స్కి మూడు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా?
ఇలాంటప్పుడు ఈ సెంట్రల్ ఫైనాన్స్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు సింగిల్ రిపోర్ట్ కన్సల్టేషన్ చేయాలనుకో ఈ సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా చేయొచ్చు అనమాట. అర్థమైందా? అలాగే మనకి గ్రూప్ పేమెంట్స్ చేయాలనుకోండి, గ్రూప్ పేమెంట్స్ ఉంటాయి, అలాంటి వాటికి సెంట్రల్ ఫైనాన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇది రిప్లికేట్ చేస్తుంది అనమాట డేటాని. సో అంటే వేరియస్ సోర్సెస్ నుంచి S/4HANAకి రిప్లికేట్ చేస్తుంది అనమాట. S/4HANA ఈ సెంట్రల్ ఫైనాన్స్ ఏం చేస్తుంది అంటే రిప్లికేట్ అంటే అందులో ఉన్న డేటా ఏది, సో ఆర్కిల్లో ఉన్న డేటా, మైక్రోసాఫ్ట్లో ఉన్న డేటా దేనికి లాగుతుంది, S/4HANAకి తీసుకొస్తుంది, రిప్లికేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది సో ట్రాన్సిషన్ అంటే స్టార్టింగ్ టైంలో S/4HANA సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టారు, తర్వాత దీని పేరు మార్చేశారు. ఓకేనా? సో S/4HANA ఫైనాన్స్లో సెంట్రల్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చదవండి, సెంట్రల్ ఫైనాన్స్ సిఫిన్ అంటారు. సెంట్రల్ ఫైనాన్స్ సింపుల్గా ఏమంటారు, సిఫిన్ అనొచ్చు అనమాట. ఓకే, సో ఇన్ SAP S/4HANA బేస్డ్ సొల్యూషన్ that enables organization to centralized financial data and process from multiple ERP system into single central S/4HANA system. It serves as a powerful tool for reporting, consolidation, financial operations across diverse system landscapes. అంటే క్లయింట్ అనేవాడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పీస్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని కూడా ఒకే సర్వర్లోకి మూవ్ చేయొచ్చు, దాన్నే సెంట్రల్ ఫైనాన్స్ అంటారు. ఓకేనా? ఇది కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఫైనాన్షియల్ ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి పవర్ఫుల్ టూల్ అనమాట. ఇట్స్ నాట్ అన్ ఈఆర్పి, ఇట్స్ ఏ టూల్. ఈఆర్పి అంటే అన్నీ ఉంటాయి, హెచ్ఆర్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే ఆల్ మాడ్యూల్స్నే ఈఆర్పి అంటాం. అర్థమైందా? ఈఆర్పి కంబైన్స్ ఆల్ మాడ్యూల్స్ అండ్ వీ కెన్ గివ్ సింగిల్ రిపోర్ట్. ఓకేనా? సో అది పర్పస్ ఆఫ్ మనకి ఈఆర్పి అంటారు, దాన్నే పర్పస్ ఆఫ్ ఈఆర్పి అంటారు. అర్థమైందా? సో నెక్స్ట్ మనకి సెంట్రల్ ఫైనాన్స్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. సో మనకి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. సో మనం ఏం చెప్పామండి, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఏంటి, యూనివర్సల్ జర్నల్ అంటారు. ఓకేనా? సో యూనివర్సల్ జర్నల్ని ఏసీ డోకానే మనం ఏం చెప్తాం, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటారనమాట. సో ఇక్కడ వాట్ ఈజ్ సెంట్రల్ ఫైనాన్స్ అంటే రేపొద్దున ఇంటర్వ్యూలో ఏం చెప్పాలండి, SAP సెంట్రల్ ఫైనాన్స్ ఈజ్ ఎ డిప్లాయ్మెంట్ ఆప్షన్. ఏంటిది, S/4HANA SAP సెంట్రల్ ఫైనాన్స్ ఈజ్ ఏ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ SAP HANA that allows you to replicate financial data from different source systems, SAP or non-SAP, in real time to a central S/4HANA instance. అంటే సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పీస్ నుంచి మొత్తం గ్యాదర్ చేయొచ్చు అనమాట, దీంట్లో రిప్లికేట్ చేయొచ్చు డైరెక్ట్గా. దాని ద్వారా మనం అన్ని ఈఆర్పీస్ నుంచి డేటా గ్యాదర్ చేయడం, ఒకే సింగిల్ రిపోర్ట్ అనేది ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ సెంట్రల్ ఫైనాన్స్ దీనికోసం ఇప్పుడు నాన్ డిస్రప్టివ్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి చేంజెస్ లేకుండా ఇది చేయొచ్చు అనమాట. ఈ S/4HANA ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది GL పోస్టింగ్స్కి, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, అకౌంట్స్ వేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, WBS ఇలాంటివన్నీ కూడా ఇది రిప్లికేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. సో దీని ద్వారా సెంట్రలైజ్డ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు, క్రెడిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ ఏంటి. ఓకే, ఎవరైనా సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఇట్స్ లైక్ ఏ డిప్లాయ్మెంట్ ఆప్షన్. SAP S/4HANAలో ఒక చిన్న డిప్లాయ్మెంట్ ఆప్షన్. దీని ద్వారా ఏంటంటే మల్టిపుల్ సోర్స్ సిస్టమ్స్ అంటే నాన్ SAP సిస్టమ్స్, అలాగే SAP సిస్టమ్ నుంచి డేటాని గ్యాదర్ చేసి ఓకే సింగిల్ రిపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది చాలా హై లెవెల్ కాన్సెప్ట్. ఇది నేర్చుకోవాలంటే ఈ కోర్సు 70,000 అవుతుంది బయట, ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది. ఓకే, సో అండ్ అసెంచర్ లాంటి కంపెనీస్లో దీంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది చాలా హై లెవెల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది వాట్ ఈస్ వాట్ అని. ఓకే, సో కాబట్టి మీరు
సింపుల్ ఫైనాన్స్ అన్నా సెంట్రల్ ఫైనాన్స్ అన్నా కన్ఫ్యూజన్ లేదు కదా ఇప్పుడు. ఓకే, సో మనం సింపుల్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు లేదు మనకి, అది ఎప్పుడో ఓల్డ్ వర్షన్స్లో సింపుల్ ఫైనాన్స్. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటిది? S/4HANA ఫైనాన్స్ వరకే. S/4HANA ఫైనాన్స్, S/4HANA ఫైనాన్స్ మనం FICO అంటారు. FICO, FI 1 మాడ్యూల్, CO 1 మాడ్యూల్. ఓకేనా? S/4HANA ఫైనాన్స్ అన్న FICO అన్న ఒకటే, కాకపోతే ఏంటంటే మాడ్యూల్స్లో డిఫరెన్స్ అనమాట అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. సో మనకి SAP S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్లోకి జాయిన్ అవ్వడానికి వచ్చారు మీరు అందరూ కూడా, అవునా కదా? ఓకే, సో S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్లో నేర్చుకోవడానికి మీరు అందరూ వచ్చారు ఇప్పుడు, అవునా కదా? సో ఈ మాడ్యూల్ నేర్చుకోవాలి అంటే సో మీకు ఎటువంటి స్కిల్ సెట్ అనేది అవసరం ఉంది? స్క్రీన్ షేరింగ్ ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు వాయిస్ వినపడుతుంది అన్నది, వాయిస్ వినపడుతుందండి? ఓకే, రైట్. సి గైస్, మీరందరూ కూడా ఇప్పుడు SAP S/4HANA ఫైనాన్స్ మాడ్యూల్ నేర్చుకోవడానికి వచ్చారు. ఓకే, సో కాబట్టి మీకు ఒక ఐడియా ఉండాలి ఈ కోర్సులో మనం అంతకుముందు మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, వీటి గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ మాడ్యూల్ నేర్చుకోవాలి అంటే మీకు ఎలాంటి స్కిల్ సెట్ అవసరం ఉంది? ఈ మాడ్యూల్ నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్ సెట్ అవసరం ఉందండి? అకౌంట్స్, ఫైనాన్స్, ఇంకా అంటే ఇప్పుడు SAP S/4HANAలో ఏముంటుందని మీ ఎక్స్పెక్టేషన్? ఓకే, మీరు అంతకుముందు ఏదో జాబ్లో వర్క్ చేశారు, ఓకే, అక్కడ ఏదో స్కిల్స్ నేర్చుకున్నారు, లేదా కాలేజీలో మీరు ఏదో పలానా కాలేజీలో పనిచేశారు, అక్కడ ఏదో స్కిల్ ఏదో నేర్చుకున్నారు, ఓకే. బట్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి? S/4HANA సింపుల్ ఫైనాన్స్, లేదా ఇప్పుడు సింపుల్ ఫైనాన్స్ గురించి S/4HANA ఫైనాన్స్ అంతే, సింపుల్ ఫైనాన్స్ అంటే ఓల్డ్ వర్షన్, దాని గురించి అనవసరం. S/4HANA ఫైనాన్స్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి ఏరియాస్ మీద మీకు స్కిల్ అవసరం ఉంది? ఎవరు చెప్తారు? ఓకే, ఇంకా ఎవరు చెప్తారు? ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరు చెప్తారు? టెక్నికల్ స్కిల్సా? ఇంకా ఎవరు చెప్తారండి?
10 minutes. 10 minutes బుక్ చేయి. ఉన్నారు, అక్కడే ఉన్నారా? నేను అక్కడ దాకా రావడం మళ్ళీ 10 minutes వద్దా? ఆఫీస్ నుంచి బుక్ చేస్తా ఇటు నుంచి. ఆఫీస్ నుంచి బుక్ చేయి. నేను క్లాస్లో ఉన్న, ఆఫీస్ నుంచి బుక్ చేయి. సో మనకి ఎలాంటి స్కిల్స్ అనేది అవసరం అవుతాయండి, ఓకేనా? స్కిల్ సెట్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి సిస్టమ్, ఓకేనా? సో స్కిల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, సో ఫస్ట్ మనం ఎస్ఏపి S/4HANAలో ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అది సపోర్ట్ అవ్వండి, ఇంప్లిమెంటేషన్ అవ్వండి, రోల్ అవుట్ అవ్వండి, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అవ్వండి, లేకపోతే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. ఫస్ట్ స్కిల్ ఏంటిది? అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. మనకి బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ ఐడియా అనేది ఉండాలి, ఓకేనా? అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్ అంటే బిజినెస్ ప్రాసెస్ మీద కంప్లీట్ ఐడియా, అవగాహన అనేది ఉండాలి. అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాసెస్. నెక్స్ట్, స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్స్. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసా? క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, క్లయింట్ దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఓకే, క్లయింట్ దగ్గర ఏమేమి ట్యాక్సెస్ అప్లై అవుతుంది బిజినెస్కి, ఓకే. సో మనకి ఆ బిజినెస్ ఏరియాస్ ఎక్కడున్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, క్లయింట్ ఆపరేట్ చేసే బిజినెస్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి అందులో, మెటీరియల్స్ ఎలా కొంటాడు, సో ఎండ్ ప్రోడక్ట్ని ఎలా అమ్ముతాడు, ఇదంతా కలిపి ఏమంటాం మనం? బిజినెస్ ప్రాసెస్. వీటి మీద ఐడియా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయాలి అంటే బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఎవరిది? క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి. సో కాన్ఫిగరేషన్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మెయిన్ పిల్లర్స్ ఏంటి? కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్ లేనిదే ఏమీ చేయలేము మనం. కాబట్టి ఏముండాలి? స్ట్రాంగ్ కాన్ఫిగరేషన్ స్కిల్స్, ఓకేనా? అలాగే మనకి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం, ఓకేనా? సో సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే డెవలపర్తో కూర్చొని మనం రియల్ టైంలో కొన్ని కస్టమైజేషన్స్ చేయాలి. వాటినే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్స్ అంటారు. డెవలపర్తో కలిసి కూర్చొని వర్క్ చేయాలి. అర్థమైందా? సో రియల్ టైంలో మనం ఎస్ఏపి ఫైనాన్స్ కన్సల్టెంట్ డెవలపర్తో కలిసి కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో దానికి కూడా మనం రెడీగా ఉండాలి. అలాగే స్ట్రాంగ్ టెస్టింగ్ స్కిల్స్. టెస్టింగ్ మీద ఐడియా ఉండాలి. మనం రియల్ టైంలో టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, టెస్ట్ సినారియోస్ ఎలా చేయాలి దాని మీద ఐడియా ఉండాలి. కాబట్టి స్ట్రాంగ్ టెస్టింగ్ స్కిల్స్, టెస్టింగ్ స్కిల్స్ మీద కమాండ్ అనేది ఉండాలి, ఓకేనా? సో స్ట్రాంగ్ టెస్టింగ్ స్కిల్స్. సో టెస్టింగ్ మీద యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, యూఏటి వీటి మీద మనకి కమాండ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ టెస్టింగ్ స్కిల్స్, ఓకేనా? స్ట్రాంగ్ టెస్టింగ్ స్కిల్స్. అలాగే మనకి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఐడియా ఉండాలి. ఏంటిదండి? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద ఐడియా ఉండాలి, ఓకేనా? సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే మనకి LSMW, BDC, BAPI, IDOC ఇలాంటి వాటి మీద మనకి ఐడియా ఉండాలి. అలాగే మనకి డేటా మైగ్రేషన్ అంటే ఏంటంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలో తీసుకురావాలి. క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ వాడు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇయర్స్గా ఇన్ఫోటెక్ టాలీ యూస్ చేస్తున్నా, ఓకే. సో నేను ఏమి యూస్ చేయాలి? S/4HANA సిస్టమ్ని యూస్ చేయాలి. సో అదే ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ డేటా మైగ్రేషన్ అంటే మొత్తం నా డేటా అంతా కూడా టాలీ నుంచి S/4HANAలోకి మైగ్రేషన్ చేయాలి. టాలీలో ఉన్న డేటా మొత్తం ఎక్కడికి వచ్చేయాలి? S/4HANAలోకి వచ్చేసేయాలి. దాన్ని ఏమంటాం మనం? డేటా మైగ్రేషన్ అంటే, ఓకే, డేటా మైగ్రేషన్ అంటారు దాన్ని. అలాగే మనకి ట్రబుల్ షూటింగ్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ అంటే ఇష్యూని సాల్వ్ చేసే స్కిల్ సెట్.
ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ ఉంటాడు కదా. సో వాడికి ఏమైనా ఎర్రర్స్ వస్తున్నప్పుడు టెక్నికల్గా మనం స్ట్రాంగ్గా నిలబడి ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా, ట్రబుల్ షూట్ చేయాలి. అంటే ఇది మన ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీద ఇష్యూస్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ రాకుండా ఫ్యూచర్లో మనం చేయగలగాలి. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటిక్ థింకింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ థింకింగ్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలైటికల్ థింకింగ్. ఓకేనా. సో అది డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్. ఏంటిదండి, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ మనం చేయగలిగి ఉండాలి. డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి, అలాగే రిపోర్ట్స్ కూడా మెయింటైన్ చేసి ఉండాలి. అంటే కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్, యూజర్ మాన్యువల్స్, ఆడిట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా అంటే డాక్యుమెంట్లు కూడా ప్రిపేర్ చేయగలిగి ఉండాలి. అర్థమైందా. అలాగే అడ్వాన్స్ థింకింగ్ అంటే ప్రోయాక్టివ్గా, ఇది ఐటీ కోర్స్ కాబట్టి మనం కాలేజీలో అయితే పుస్తకాలు ఫ్యాన్ కింద పెడితే అదే తిరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఇది ప్రోయాక్టివ్ మైండ్ సెట్. అడ్వాన్స్గా ఆలోచించాలి, R&D చేయగలగాలి, రీసెర్చ్ చేయగలగాలి. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్. అర్థమైందా. మీరు ఇప్పుడు ఐటీ నేర్చుకుంటున్నారు ఎటువంటి కోడింగ్ లేకుండా, కాబట్టి కనీసం 3-4 నెలలైనా టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఐటీలోకి స్విచ్ అవ్వలేరు. అర్థమైందా. సో అదే మనం మామూలుగా డిగ్రీ బీటెక్లో అయితే మరి అదేదో ప్రోగ్రామ్స్ అవి దానికి సంబంధించిన అవన్నీ చేస్తే కానీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చుంటే కానీ అక్కడ అవ్వదు కోర్సు. ఇక్కడ మరి 3-4 నెలల్లో అన్నీ వచ్చేయాలంటే అవ్వదు. కొంచెం కనీసం 3-4 నెలలు అన్న టైం ఉన్న దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అర్థమైందా. ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మనీ. ఓకేనా. రీసెర్చ్ స్కిల్స్, అదే చెప్పాను కదా, రీసెర్చ్ చేయగలిగే స్కిల్ సెట్ ఉండాలి. ఓకే, ఈ స్కిల్ సెట్ ఉంటేనే రియల్ టైంలో నువ్వు సక్సెస్ అవుతావు. చెప్పండి, ఫస్ట్ స్కిల్ ఏంటిది, బిజినెస్ ప్రాసెస్. అంటే ఏంటిది, క్లయింట్కి సంబంధించిన హోల్ బిజినెస్, ఆల్ కంపెనీ కోడ్స్ సంబంధించిన బిజినెస్ మీద ఫుల్ అవగాహన అనేది ఉండాలి. అంటే క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అండ్ ఏమేమి వెండర్స్ ఉన్నారు, ఏమేమి కస్టమర్స్ ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఏ మెటీరియల్ కొంటాడు, ఏ మెటీరియల్ అమ్ముతాడు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఇదంతా కూడా ఏముంటుంది, బిజినెస్ ప్రాసెస్. ఓకేనా. అలాగే కాన్ఫిగరేషన్, మనకి మాడ్యూల్స్ ఉన్నాయి, ఏపీఆర్, జిఎల్, అసెట్ అకౌంటింగ్, బ్యాంకింగ్, ఈ ఆల్ ఏరియాస్ మీద కాన్ఫిగరేషన్. అలాగే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ఈ ఆల్ ఏరియాస్ మీద కాస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్, ఎఫ్ఐ సంబంధించిన కాన్ఫిగరేషన్, కాస్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్, కంట్రోలింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మీద కమాండ్ ఉండాలి. ఓకేనా. సో అలాగే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయగలిగే స్కిల్ అనేది మనకి ఉండాలి. ఓకేనా. సిస్టమ్ డిజైన్ చేసే స్కిల్ ఉండాలి. ఓకే, డెవలప్మెంట్ చేసే స్కిల్ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్టింగ్ స్కిల్స్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, వీటి మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఓకే, డేటా మైగ్రేషన్ ఎక్స్పర్టైజ్, నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటాని ఎస్ఏపీలోకి తీసుకొచ్చే స్కిల్, దానికి టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ గురించి ఐడియా ఉండాలి. అలాగే మనకి ప్రాజెక్టులో ఎస్ఏపీ ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్ని మనం ట్రబుల్ షూట్ చేసి రిసొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి ఇంకా రానున్న రోజుల్లో ఆ ఇష్యూ రానివ్వకుండా చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ స్కిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అండ్ రిపోర్టింగ్, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే మనకి యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. ఆడిట్ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేయాలి. ప్రోయాక్టివ్ మైండ్ సెట్, అడ్వాన్స్ థింకింగ్. ప్రోయాక్టివ్ మైండ్ సెట్ ఏంటంటే అడ్వాన్స్ థింకింగ్ అనమాట. అండ్ R&D స్కిల్స్ ఉండాలి మనకి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ స్కిల్స్ కనుక మనకు ఉన్నట్లయితే మనం రియల్ టైంలో ప్రాజెక్ట్ని సింపుల్గా హ్యాండిల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి కాన్సెప్ట్ ఏంటి. ఓకేనా. రైట్, మరి థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నాకు చిన్న పని ఉంది ఈరోజు కొంచెం అర్లీగా, సో చిన్న హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ విషయాలు చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం క్లాస్ కంటిన్యూ చేద్దాం. సీ యూ ఆల్.